హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఈ మధ్య కాలంలో మన అన్ని కూడా పాన్ ఇండియన్ సినిమాలు అయితే వస్తున్నాయి, లైన్ లో వరుస పెట్టి ఉన్నాయి సార్. అప్కమింగ్ పాన్ ఇండియన్ ఫిలిమ్స్, అందులో అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంది ఫస్ట్ వచ్చే సినిమా ఏదైనా ఉందంటే అది ప్రభాస్ గారి ప్రాజెక్ట్ కే కల్కి 2898 AD మూవీ. అయితే ఈ మూవీకి సంబంధించిన టీజర్స్ వరుస పెట్టి రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా బుజ్జి అనే ఒక రోల్ ని ఇంట్రడక్షన్ చేస్తూ ఒక టీజర్ రిలీజ్ చేశారు సార్. మరి ఆ టీజర్ చూస్తే మీకు ఎలా అనిపించింది? విజువల్స్ చూస్తే ఇప్పటికైతే అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, హాలీవుడ్ ని తలదన్నేలా ఉందని కూడా అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ టీజర్ పైన? నా ఒపీనియన్ అంటే భారీ సినిమా పెద్దవాళ్ళతో తీస్తున్నప్పుడు టోటల్ సన్నివేశాలన్నీ కూడా హీరోతోనే చేయించాలి. ఒక బుజ్జి అనే ఒక కవర్ క్యారెక్టర్ పెట్టారు అంటే అంటే ఆ కాన్సన్ట్రేషన్ డివియేట్ అవుద్ది. ఫస్ట్ అది మంచి విధానం కాదు. ప్రభాస్ లాంటి భారీ విగ్రహాన్ని పట్టుకొని ఎటువంటి సినిమాలు తీసుకోవచ్చు. అదే ప్రభాస్ని రాజమౌళి ఎలా ఉపయోగించుకున్నాడు, ప్రపంచంలో ఇంత గొప్ప హీరో లేడురా అన్నట్టు ఉపయోగించుకున్నాడు. ప్రపంచ చరిత్రలో తెలుగు సినిమాకు ఒక పెద్దపీట వేశాడు. అలా ఉపయోగించుకోరు. కానీ బుజ్జి అన్న అప్పుడే అది టీచర్ చూసి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యానమాట. ఎందుకంటే ఇప్పుడు సగం ఒక హీరో మీద ఉండి అక్కడి నుంచి బుజ్జి చేసి మనం చూడలేము అసలు. అందువల్ల మరి ఈ బుజ్జి ఎలా ఉపయోగపడుతుందో, ఎలాగ ఉపయోగపడినా సరే పేరు బుజ్జికి వెళ్తుంది కానీ ప్రభాస్కి వెళ్దు. ఇది ఆలోచించాలి. ఒక మహానటి లాంటి సినిమాని తీసినటువంటి నాగ్ అశ్విన్ ఈ సినిమా తీయడంలో తన తెలివితేటలు ఏవి కనపరచలేదు. ఇప్పుడు ప్రభాస్ దేనికి పనికిరాడు చెప్పండి? అన్ని క్యారెక్టర్లు కూడా అతని మీద రాసుకోవచ్చు. ఎంత గొప్ప యాంబియన్స్, ఎంత గొప్ప వర్ణనైనా సరే ఆయనతో తీసుకోవచ్చు. అలాంటిది ఇక్కడ ప్రభాస్ కల్కి అనే ఒక మంచి పవర్ఫుల్ టైటిల్ అనేసరికి, కల్కి అనేసరికి ఏమవుతుందంటే ఈ యుగంలో దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అంటే ఏమిటి? దుష్టులేమో శిక్షించడానికి, మంచి వారిని రక్షించడానికి. ఇదే కదా కల్కి తాలూకు ఆంతర్యం. చాలు సమాజంలో ఉన్న దుష్టులు అందరినీ కూడా ఏరి పారేస్తే దానికంటే మంచి కథ అవుతే ఉంది కల్కి టైటిల్ బట్టి. అలా కాకుండా టైటిల్ పెట్టేసి ఆ దుష్టుని శిక్షించడానికి ఎవరి నుంచి దానికి బుద్ధి అబ్జెక్ట్ మరి ఏం చేస్తున్నట్టు. కనుక ఆ సినిమా మరి ఎలా ఉంటుందో తెలియదు. కానీ అంత భారీ మూల్యం, అంత భారీ ఖర్చు పెట్టి ఇలాంటి సినిమా తీయడం మాత్రం నాకు రవ్వంత నిరాశగానే ఉంది. అశ్విని దత్ లాంటి ప్రొడ్యూసరు మహానటి ఇచ్చినటువంటి ఆ జోష్తో సినిమా తీశారు. కానీ కథల మీద ఎప్పుడు కూర్చునే వాళ్ళు, కథల గురించి బాగా ఆలోచిస్తున్న వాళ్ళు ఎందుకు ఆలోచించలేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అలాగుంది ఎలాగుంది ఓహో ఆహో అనొచ్చు. కానీ ఈ దేన్ని నమ్ముకొని ఆహా అనమంటావు అని కొంచెం నాలో అసంతృప్తి ఉంది. మరి రేపు సినిమా దగ్గరలో రిలీజ్ అవబోతుంది కదా. ఇప్పుడు మరి బుజ్జి ఏం చేస్తాడో, ఈయన ఏం చేస్తాడో చూద్దాం. చూసి ప్రేక్షకులను ఏ విధంగా ఆకర్షించుకుంటారో చూద్దాం. ఒకవేళ కథ సీరియస్ గా ఉన్నట్టయితే దాంట్లో ప్రభాస్ తాలూకు పాత్ర ఉంటుంది. కథని డైవర్ట్ చేసి కొంచెం కామెడీగా మళ్ళిద్దాం అనుకుంటే అక్కడ బుజ్జి క్యారెక్టర్. ఇప్పుడు కారు నడిపిన కాపురం ఉంది, అందరూ హీరో ఏం చేస్తాడు? కారే నడుపుతుంది కాపురం అంతా. అలాగే బుజ్జి సినిమా మరి ఆయన తాలూకు ఏంటంటే ప్రభాస్ని ఎంత గొప్పగా వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ ఫంక్షన్ చేశారో అందులో బుద్ధిని కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా అంత ఎలివేట్ చేస్తున్నారు. దీని తాలూకు జయాపజయ అంటే ముందే చెప్పడానికి నాకు అవకాశం లేదు. జయాపజయాలు వచ్చిన తర్వాత చెప్పడమే తప్ప సినిమా చూసి చెప్పాలి, సినిమా చూడకుండా చెప్పడం కాదు. సినిమా చూసి చెప్పాలి కనుక. బట్ ఏమైనా అది ఇక్కడ బుజ్జి టీజర్ మాత్రం నన్ను నిరాశపడుతుంది. అంటే సార్ ఇప్పుడు ఇది ఫ్యూచర్ కి సంబంధించిన సినిమా సార్, ఎప్పుడు ఫ్యూచర్ లో జరిగే సినిమా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ టైంలో ఇటువంటి బుజ్జి అనే ఒక ఏఐ క్రియేటెడ్ వెహికల్స్ ఉండే ఛాన్స్ ఉంది కదా, దాంట్లో తప్పేముంది? మళ్ళీ ఆ విజువల్స్ అన్ని కూడా చాలా అద్భుతంగానే ఉన్నాయంటున్నారు కదా సార్.
కరెక్టేనండి. ఇది ఇప్పటి కథ కాదండి. ఉమ్, అప్పటి కథ అంటే ఎక్స్పెరిమెంటల్ స్టోరీ అన్నది ఓ 200 కోట్లు ఇచ్చేది చేయడు. ఆ ఎక్స్పెరిమెంట్ చూస్తారు కదా, హీరో ఎవరో అని చూడరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంటల్ స్టోరీ, బుజ్జి అంటే బ్రెయిన్, ఆ బ్రెయిన్ ఎలాగ ఉపయోగించుకోవచ్చో చెప్పే కథ ఇది. కనుక దానికి హీరోతో పని లేదు నా ఉద్దేశంలో. ఓకే. దాన్ని ఎవరైనా సరే అక్కడ మెయిన్ ఎంటర్టైనర్ ఏదంటే అక్కడ బుజ్జి ఎంటర్టైనర్. ఓకే. ఏ హీరోన్నా పర్వాలేదు, కానీ ప్రభాస్ లాంటి హీరోని పెట్టుకొని ఆ కథ ఎంపిక చేసుకోవడం నాకెందుకో నా అనుభవంతో చూస్తే కొంచెం ఆశాజనకంగా లేదు. ఓకే. సార్ అలాగే ఇప్పుడు చూస్తున్నాం ఆ ప్రాజెక్ట్ కి, లేకుంటే పుష్ప, దేవర పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి సార్. అవును, భారీ బడ్జెట్ సినిమాలు అవును, దాదాపు 200 కోట్లు 300 కోట్లు వరకు 500 కోట్ల వరకు కూడా ఖర్చు పెడుతున్నారు సినిమాలకి. అవును. సో ఇప్పుడు ఇవి పెద్ద సినిమాలుగా అంటున్నాం కదా, మీ అప్పుడు అంటే మీ జనరేషన్ అప్పుడు మీరు కూడా డైరెక్టర్ కాబట్టి ఆ టైంలో పెద్ద సినిమాలు అంటే ఎలా ఉండేవి, వాటిని ఎలా తీసేవారు, ఎంత బడ్జెట్ లో ఉండేవి, అప్పుడుకి ఇప్పటికి మధ్య పోలికలు ఏంటి సార్? ఆ, బాగా చెప్పారు. అప్పుడు ఆ కాలంలో ఎవరు కూడా నేల మీద స్వామి చేశారు, ఉమ్, ఆకాశంలో గిద్ది స్వామి చేయలేదు. అందువల్ల వాడు ప్రొడ్యూసర్ అనేవాడు ఒక సంవత్సరం పాటు ప్రొడ్యూసర్ ఆఫీసు కలకలలాడుతూ ఎంత బాగా ఉండేదంటే కథ మీద కూర్చునేవారు. ఆ కథ పూర్తిగా సంతృప్తికరంగా వచ్చేంత వరకు రోజు కూర్చోవడం. ఆ కథ ఏదో 2-3 లైన్లు దొరికాయంటే ఆ రోజుకి ముగించడం, మళ్ళీ మరుసటి రోజు అలాగుండేది. తర్వాత భారీ చిత్రాలు తీయడానికి ఎవరు ఉబరాట పడేవారు కాదు. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారి మీద లలిత మూవీస్, లలిత శివజ్యోతి ఫిలిమ్స్, ఏ శంకర్ రెడ్డి ఒక సినిమా తీశాడు. సినిమా పేరు రహస్యం. అది అట్టర్ ఫ్లాప్ అయిందన్నమాట. అసలు కలర్లో చూపించాలి అనుకుంటేనే భయం అప్పుడు. ఆ రోజు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, ఈ ఎక్స్పెరిమెంట్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారని అంత తెలివిగా ఆలోచించేవారు. మాట్లాడితే బిజవాడ ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో అది తెలుసుకొని వచ్చేవారు అన్నమాట. అందువల్ల భారీ చిత్రాలు ఏవి కూడా అంత గొప్పగా ఆడినటువంటి పరిస్థితులు కనబడలేదు. తర్వాత ఏం చేశారంటే కొంతకాలం నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు తగ్గిన తర్వాత నిర్వీర్యం అయిపోయింది సినిమా ఫీల్డ్. అర్థమైందా? ఉమ్, అక్కడ తమిళనాడులో కూడా ఎంజీఆర్, శివాజీ గణేశన్ తగ్గిన తర్వాత అక్కడ నిర్వీర్యం అయిపోయింది అన్నమాట. అంటే అంత హుషారు లేదు, అంత జోష్ లేదు అన్నమాట. ఇక్కడ కూడా అంత హుషారు లేదు, అంత జోష్ లేదు. అప్పుడు ప్రవేశించారండి ఇక్కడ దాసరి నారాయణరావు, అక్కడ బాలచందర్. ఈయన క్రియేటరే, ఆయన క్రియేటరే. అంటే సినిమాని తక్కువలో తీయడం ఎలాగా, ప్రజల్లో పేరు తెచ్చుకోవడం ఎలాగా, ఆర్టిస్టులు మాత్రమే ప్రజల మనసులో స్థిరంగా ఉండేవారు. డైరెక్ట్ ఎవరో చెప్పంటే ఎవరు చెప్పేవారు కదా, మా బోటి వాళ్ళు తప్ప. తర్వాత డైరెక్టర్ ఎవరు అని చెప్పుకునే పరిస్థితితో తాత మనోడు చిత్రం వచ్చింది. అక్కడ బాలచంద్ర చిత్రాలు కూడా చాలా వచ్చాయన్నమాట. చిన్నాలతో తీసేసి పెద్ద హిట్. మరి వాళ్ళ శిష్యులే కదా, ఎవరు మన రజనీకాంత్, కమల్ హాసన్. మరి వీళ్ళ శిష్యులు మురళీమోహన్, కృష్ణరాజు కూడా లైఫ్ ఈయన ఇచ్చాడు. తర్వాత మోహన్ బాబు, వీళ్ళందరూ ఈ ఉన్నారు. వీళ్ళు మోహన్ బాబు విలన్ అయ్యాడు, తర్వాత హీరో అయ్యాడు, పెద్ద చిత్రాలు చేశారన్నమాట. తర్వాత బాలచంద్రుడు, తర్వాత భారతీరాజ, తర్వాత ఏమో ఆయన ఎవరు భాగ్యరాజ, తర్వాత ఇంకొకరు ఉన్నారండి, వీళ్ళు పేర్లు మర్చిపోయాను. అలాగే పార్థిబను, తర్వాత జనకరాజన్, గరగాటకారని అనే సినిమాలతో వచ్చారు. వీళ్ళందరూ శిష్యులు ప్రశిష్యులతో జోష్ మీద వచ్చాయి సినిమాలు, ఆలోచనాత్మకంగా వచ్చాయి. కానీ ఏ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలనేది ఏమి రాలేదు. ఎవరు ఏ హీరో, ఈ మురళీమోహన్, ఇక్కడ మోహన్ బాబు, ఎవరిని తీసుకొనియండి ఏదో కథకు తగ్గ సినిమాలు చేసేవారు. చాలా దాన్ని పొదుపుగా డబ్బును వాడేవారు అన్నమాట. కానీ కథ బాగుంటే ఈ సినిమా తీసిన సినిమాలు ఎంత బాగుంటాయి. అది హను మేను ఎంత బాగుంటుందండి. తర్వాత ఇంకేదో సినిమా వచ్చింది,
ఇవన్నీ కూడా చాలా బాగా ఆడాయండి సినిమాలు. బేబీ అనే సినిమా ఒకటి వచ్చింది, చిన్న అవును. సినిమా. ఎంత బాగా ఆడాయి, ఇవన్నీ చాలా బాగా ఆడాయి అన్నమాట. బట్ బడ్జెట్తో తీసిన సినిమాలు ఎప్పటికైనా కొంచెం ఆ, ఏది ఎక్కువ తక్కువైనా నిరాశపరుస్తుంది. ప్రభాస్తో ఆయన ఎంత మంచి సినిమా తీశాడు ఆయన. ఆమ్, రాధేశ్యామ్ అనే సినిమా కదా, రాధేశ్యామ్ అనే సినిమా తీశాడు. ఇంకోటి ఏది తీశాడు, ఇది సాహో, సాహో తర్వాత ఆది పురుష్, ఆది పురుష్, సలార్, ఆది పురుషు, ఇంకా సలార్. ఆ, అది ఆ ప్రభాస్ చేసినటువంటి సినిమాల్లో ఆది పురుషు ఎంత ఘోరమైన దెబ్బతిన్నది, మన పెద్ద బడ్జెట్ అనుకుంది. సలార్ అనే సినిమా కూడా బాగా ఉంటుందని గుండు బాదుకున్నారు, కానీ ఆ సినిమా లేదు. సాహో తర్వాత ఆయనకి ఇంకొక హిట్ లేదు. ఈ పరిస్థితుల్లో మరి ఎందుకు తీశాడో, ఎందుకు ఒప్పుకున్నాడో, వాళ్ళు ఎందుకు చేశారో అన్నది సినిమా చూసిన తర్వాత మనకు అర్థం అవుద్ది. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.